నమస్తే అండి. రండి, ఈరోజు మనం ఏంటంటే చూడండి, గోంగూర పచ్చిరొయ్యలు కుర్మా చేస్తా. గోంగూర అంతా ఒలిసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు నీళ్ళల్లో వేస్తా. నీళ్ళల్లో వేసి మన ఛానల్లో గోంగూర పచ్చిరొయ్యలు పెట్టలేదు, చేసేదంతా పూర్తిగా మా పాప కూడా చూస్తుందని నేను వీడియోస్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోంగూర అంతా ఒలిసేసుకొని ఇట్లా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొంచెం నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్ళల్లో గుంజాలంటే ఇసుకుంటుంది కదా. ఒక తడవ నేను కట్ట గుంజి ఒలిసా, అయినా ఇంకొంచెం నీళ్లు పోస్తా. కుళాయి కాడ పెట్టి ఇట్లా బాగా నీళ్ళు పోసుకొని ఆ ఇసుకంతా పోతుంది. ఎట్లేదన్నా ఇసుకుంటుంది, అందుకని మనం నీట్గా కడుక్కోవాలి. నీళ్ళల్లో వేసాను కదా. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకున్నాను. చూడండి, టమాటాలు ఇది 10 రూపాయలు గోంగూర ఒక కట్టే. బాగా 100 గ్రాములు టమాటాలు వేసా. 100 గ్రాములు టమాటాలు వేసి ఒక 6 పచ్చిమిరపకాయలు. ఏంటంటే రొయ్యలు కుర్మాలాగా చేయాలన్నమాట, ఎక్కువ వేయకూడదు పచ్చిమిర్చి. తర్వాత మనం మిరప్పొడి వేయాలి, అందుకని 2 ఎర్రగడ్డలు తరిగా దీంట్లో వేసాను. ఒక తెల్లబాయి స్మెల్ కోసం ఇట్లా వేసా కదా ఫ్రెండ్స్. చూడండి వైనంగా. ఇప్పుడు గోంగూర పూసుకొని దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకొని ఒక స్పూన్ పసుపు వేసి ఒక 2 విజిల్లు రానియాలి మనం. బాగా నీళ్ళల్లో గుంజేసుకోవాలి. ఇసుకున్నా కానీ మనం మరిగి నీళ్ళు పోసామనుకో అడుక్కి వెళ్ళిపోద్ది. ఇట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తా కొంచెం. చూడండి, కొంచెం పసుపు వేసాను. పసుపు వేసాను కదా, కొంచెం అల్లం పేస్ట్ వేస్తా. చూడండి, రొయ్యలు కాబట్టి మనం అల్లం పేస్ట్ వేయచ్చు. లేదు రొయ్యలు లేకుండా అయినా మనం మొత్తం కుర్మా చేసుకోవాలన్నా కానీ అల్లం పేస్ట్ వేయచ్చు. మసాలా వేసి కుర్మాలాగా చేయాలంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సరిపోయే నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం అట్లా పోసుకొని 2 విజిల్లు వస్తే చాలు, ఉడికిపోద్ది బాగా. పెట్టేసా కదా. ఇప్పుడు 2 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకుందాం మనం. రెండు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకొని చూడండి, రొయ్యలు బాగానే రొయ్యలు నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను. రొయ్యలు సన్న రొయ్యలు తీసుకున్నామండి. ఇట్లా బాగా రొయ్యలు ఇదిగో ఎక్కువే 1/4 కిలో తీసుకున్నాం. ఒలిసేసి పప్పు తీసి నేను బాగా పసుపు వేసి ఆవిడిచ్చి పెట్టేసా. మేమైతే కిలో అట్లా తీసుకొని వాడి సైడ్ పెట్టుకుంటా, అవసరమైనప్పుడు వాడుకుంటా ఉంటాం. 1 వారం లోపల అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక ఈ సాల ఉల్లిపాయలు ఇంకొక అరగడ్డ దొరుకుంటా. ఇదో కొబ్బరి మసాలా వేసి పెట్టుకున్నా. కొబ్బరి, పట్టా లవంగాలు, కొంచెం ధనియాలు వేసేసి నేను ఒక తెల్లబాయ వేసి మసాలా వేసి పెట్టుకున్నా. ఇవన్నీ నూనెలో వేస్తా. ఈ ఎర్రగడ్డ సాలదు, అందువల్ల ఇంకొకటి తీసుకున్నా. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఊరగాయలాగా వస్తుంది. మనం వారమైనా తినచ్చు, చెడదు కూర. స్మెల్కే మనం అన్నం తినేయచ్చు. గుడ్డు ఆమ్లెట్ వేసుకొని అయినా,
చికెన్ పకోడా వేసుకొనైనా ఏదైనా లేకపోయినా కానీ పర్వాలే మనకి. ఆ రొయ్యలతోనే స్మెల్కి బాగా గుమగుమ వాసన వస్తుంది. మనం చేసుకునే దాంట్లో ఏదైనా ఉంది. ఖర్చు కొంచెం గోంగూర తెచ్చుకున్నా ఇట్లా రొయ్యలు ఉంటే మా పిల్లలు కూడా చేసుకుంటారని నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదో ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు వేసా. మాకు ఎక్కువగానే కావాలని 2 ఎర్రగడ్డలు వేసాను. ఇప్పుడు దానికి తగ్గ కొత్తిమీర, పుదీనా పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి కరివేపాకు దానికి తగ్గట్టు పెట్టుకున్నాను. ఇవన్నీ తీసేసుకోవాలి. గ్యాస్ కాడ మనం వంట చేసుకుంటాం కదా, ఎప్పటికప్పుడు ఈ చెత్త ఇవి తీసేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలి వంట రూమ్. వంట రూమ్ నీట్గా ఉంటే మన పిల్లలు తిరిగేదానికి అంతా బాగుంటుంది. వంట రూమ్ మనం వంట చేసినా ఒళ్ళు బద్ధకం కాకుండా అప్పటికప్పటికే మనం క్లీన్ చేసేసుకోవాలి. వంట అవ్వగానే స్టవ్ అయి ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది విజిల్ వచ్చే లోపలికి ఈ తట్టు ఆ కుర్మా లాగా తయారు చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చేసింది. ఇంకో విజిల్ రానిచ్చి ఆపేస్తా. వచ్చేసింది. ఇంకొక విజిల్ కూడా రానిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక విజిల్ కూడా రానిస్తా. బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఊరికే అట్లా ముద్దకాంతో ఎనుక్కొని కూరలో పోసేయటం. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వంట. రానోళ్ళు పిల్లలు మా వీడియో చూడండి. నేను అన్ని వైనంగా పెట్టున్నా. రొయ్యలు, గోంగూర, కుర్మా. ఇప్పుడు 3 విజిల్లు వచ్చింది. దించేస్తున్నాం. ఉడికిపోయి ఉంటుంది. దించేస్తా. దించి ఒక 10 నిమిషాలు ఇటు పెట్టేసుకోవాలి, వదిలేయాల. మనం మూత తీయకూడదు వెంటనే. ఇప్పుడు ఈ గిన్నె ఎడలకు గిన్నె పెట్టుకుంటున్నా మీకు బాగా చూపించేదానికి. తిరగమాతకి పెట్టాను గిన్నె. ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. దాంట్లో చూడండి కొంచెమే పట్టాలంగాలు. మంచి మసాలాలు వేసుకుంటాము మనం, కొంచెం వేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఆవాలు 1 స్పూన్ వేసాను. కొంచెం జీలకర్ర వేస్తే బాగా మనం తింటుంటే కూడా మన పంటి కింద తగిలి బాగా స్మెల్ వస్తుంది. ఆవాలు కాలిన వెంటనే మనం ఏంటంటే ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పట్టాలంగాలు వేసాను కదా. ఇప్పుడు చూడండి ఎర్రగడ్డలు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేయించుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఇవ్వలేదు, కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే మనం బాగుంటుంది స్మెల్. కుర్మా కదా మసాలా. చూడండి, నేను కొంచెమే వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. చూడండి, ఇదివరకే వేసా. దీన్ని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాగా నేను చేసినట్టు ఒక తడవ మీరు ట్రై చేయండి. కూర భలే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అట్లా వేసుకొని వేగాయి కదా. ఇప్పుడు ఏంటంటే రొయ్యలు పోసుకోవాలి. ఈ రొయ్యలు కూడా పచ్చి కాదు, నేను బాగా పచ్చి రొయ్యలు తీసుకొని ఒలిసి పసుపు, ఉప్పు వేసి బాగా
నూనెలో వాడిసి పెట్టేస్తాను. నిన్న ఇట్లా వాడుకోవాలి. వాడుస్తున్నాం కదా, ఏడతా ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో పసుపు కొంచెం వేయాలి. మనం పసుపు వేసుకోవాలి. దాంట్లో కూడా గోంగూరలో కూడా వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా ఇలాగా వాడుకోవాలి. వాడుకున్న తర్వాత గోంగూరలో మనం 5-6 పచ్చిమిరపకాయలే కదా. ఇప్పుడు దీనికి దానికి 2 కారం సాలదు. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరప్పొడి యాడ్ చేయాలి. కొంచెం మిరప్పొడి వేస్తా ఫ్రెండ్స్, చూడండి. కొంచెం మిరప్పొడి వేస్తా. ఎక్కువ వేయను నేను, చూడండి. కొంచెం ఎండుమిరపకాయ ఒకటి తుంచి వేసాను. అంటే కారం ఎక్కువ పడలేదు, దీంట్లో వేసేసా. బాగా వేగింది కదా. ఇప్పుడు దీన్ని ఉడకాలి కదా, కొంచెం మసాలా కదా. కొంచెం నీళ్లు పోసి గుబగుబా ఉడకబెట్టాలి మనం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. చూడండి కొంచెమే, మళ్ళీ గోంగూరలో వేయాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసేసి, చూడండి వాటర్ కూడా బాగా దీన్ని ఉడకబెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉడికే లోపల మనం గోంగూరని ఎనుపుకోవాలి. ఉడతా ఉంటుంది. నేను గోంగూర ఎనిపి చూపిస్తా మీకు. చూడండి, ఒకవేళ గాలి ఉంటే మనం ఇలాగా అట్ల కాడతో దాన్ని గాలి అంతా పంపించేసి అప్పుడు మూత తీయాలి. ఇప్పుడే తీయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చూడండి గోంగూర ఎలా ఉడికింది. బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు నేను ఎనిపేస్తాను గోంగూరని. బాగా ఇలాగా ఎనిపేసుకోవాలి. టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మెదిగిపోవాలి. గోంగూర మెదిగిపోయిన తర్వాత ఆ కుర్మాలో పోసి బాగా కలబెట్టేయాలి కూరని. చూస్తున్నాండి నేను ఎలా చేస్తాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తడవ ఇలాగా ట్రై చేయండి. నేను చేసే విధానం. ఈ కూర వారం 10 రోజులు కూడా మీకు చెడదు. కూర బాగుంటుంది. మనం కొంచెం వేసుకొని తినచ్చు. ఎక్కువ చేసుకున్న ఒక బాక్స్కి పెట్టేసుకుంటే స్టీల్ గిన్నెకి మనకు అవసరమైనప్పుడు తీసుకొని వేడి చేసుకొని తినచ్చు. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తా కొంచెం. చూడండి మెదిగిపోయింది. కొంచెం ఉప్పు వేసి నేను ఉప్పు చూస్తా. చూడండి ఉప్పు వేసి కొంచెం బాగా ఎనిపేసి తర్వాత నేను ఉప్పు చూస్తాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తడవిలాగా ట్రై చేయండి. మా పిల్లలకి తెలియదు కాబట్టి మా పిల్లలు కూడా చూస్తారు. అందుకని నేను ఇట్లా చేస్తున్నాను. మెదిగిపోయింది. చూడండి గంధం అయిపోయింది. 3 విజిల్లు వేస్తే చాలు ఫ్రెండ్స్. మనం ఎక్కువ వెనపడలేదు. మెదిగిపోయింది. ఇంకెక్కువ వెనకకూడదు. ఏంటంటే ఈ కూర చూడండి ఉడకతా ఉంది కదా. బాగా ఉడకతా ఉంది కూర. కొంచెం ఉడకాల. ఉడకతుంటేనే స్మెల్ వస్తుంది. చూడండి బాగా. సన్న రొయ్యలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటే 2 రోజులు తినచ్చు మనం. పెద్దవి దొరుకుతాయి, సన్నవి ఎక్కువగా దొరకవు కదా. అందుకు మనం
సన్న రొయ్యలు వచ్చినప్పుడు నేను ఇలాగా చేసి పెట్టుకుంటా కూర. ఇప్పుడు ఈ గోంగూర కూడా పోసేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో అయిపోయి వచ్చింది, ఉడికిపోయి వచ్చింది. కొంచెం ఉడికితే ఆ గోంగూర పోసేస్తా ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఓకే. ఉప్పు ఆ గోంగూర పోసేసి చూస్తా. ఉప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ గోంగూర పోసేస్తా. చూడండి, ఇట్లా పోసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కూరని బాగా కలబెట్టాలి. ఇట్లా ఏడలకు గిన్నెలోనే పెట్టుకోవాలి, అయితే కూర దగ్గరలో అయినా పెట్టుకోవచ్చు. మనకు బాగా కలబెట్టుకొని ఉడకాలంటే ఎడలకు దాంట్లో పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం గొబగొబా అని బాగా ఉడకనిచ్చేయాలి ఫ్రెండ్స్. కుక్కర్ని కూడా కొంచెం నీళ్ళు పోసేసి మనం ఆకుకూర పోకుండా అట్లా బాగా ఇట్లా తీసుకొని ఆ నీళ్ళు కూడా పోసేయాలి, వేస్ట్ కాకుండా. చూడండి ఇట్లా. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ పుదీనా అవన్నీ వేసేయాలి. చూడండి, పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి బాగా గుబగుబా అన్నిచ్చేసి ఆపేస్తా. ఇప్పుడు ఉప్పు అవి చూడాలంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. నేనైతే ఉప్పు చూస్తాను, చూసి సాలిపోతే మనం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేయాల, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. గోంగూర అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఆయన తెస్తాడు, పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది గోంగూర. పులుపు బాగుంటుంది, గోంగూర కూడా రుచిగా ఉంటుంది. ఇక్కడ 10 రూపాయల కట్ట బాగా వస్తుంది. చూడండి, కొంచెం ఉడకనిచ్చేసి గ్యాస్ ఆపేస్తా. చిక్కబడిపోద్ది, మనకు ఆపిన పాట చల్లారిపోయి చిక్కబడిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను. మీకు ఈజీగా అన్నీ నేను చూపించాను. మీరు ఒక తడవ ఇట్లా ట్రై చేయండి. మా పిల్లలు కూడా నా వీడియోలు చూసి వాళ్ళు కూడా చేసుకుంటారు. కూరలు చేతరానాయి చూస్తారంట, చూసి వాళ్ళు కూడా చేసుకొని మా పిల్లకాయల ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటారు. నేను అంతకని వైనంగా పెట్టా ఈ వీడియో. చూడండి, మీరు మీ పిల్లలకు కూడా చూపించండి. ఇప్పుడు ఇంకేం వేయాలంటే దీంట్లో ధనియాల పొడి, పట్టాలంగాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటా. కొంచెం దాన్ని చల్లేసేసి ఆపేయటం. చూడండి ఎలా ఉడుకుందో. అట్లా ఉడకాల. అటు ఉడికిందనుకో కూర చెడదు మనకి. కొందరు ఉడకకుండా తీసేస్తారు, అటు తీయకూడదు, ఇట్లా ఉడకాల. చూడండి, ధనియాల పొడి, పట్టాలంగాలు, ధనియాలు వేయించి నేను పొడి చేసి పెట్టుకుంటాను. ఇలా చల్లుకోవాలి. మసాలా తిన్నోళ్ళు కూడా ఈ ధనియాల పొడి చల్లితే చాలు. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఈ ధనియాల పొడి వేస్తే చాలు, కూర అంత రుచిగా ఉంటుంది. చూడండి ఎట్లా కలబెడుతున్నా. ఇప్పుడు ఈ కూరకి మనకు నంచుకొని బళ్ళా ఏం బళ్ళ, రైస్లో కానీ చపాతీ కానీ దోశ కానీ దేంట్లో అయినా తినేయచ్చు మనం. కూరని అన్నంలో వేసుకున్నాయని మనకి నంచుకోను అనిపించదు, ఆ స్మెల్కే అంత రుచిగా ఉంటుంది.
తినేయచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఆపేస్తాను. ఇంకా ఉడికిపా వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను పట్టుకొని చూపిస్తా ఈ కర్రీ ఎంత అందంగా వచ్చిందో. ఇట్లా చేసుకోవాలి. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇట్లా తయారు చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు ఈ కూరకు మనకు నంచుకునే దానికి ఎందుకు, ఒక గంట వేసుకొని కొంచెం అన్నం వేసుకొని తిన్నా చాలా అంత రుచిగా ఉంటుంది. చూశారు కదా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.